మీరిద్దరూ కలిసి కొన్నాళ్ల పాటు ఎక్కడికైనా వెళ్ళిపోండి. అంటే మమ్మల్ని లేచిపోమంటున్నారా? తప్పే ఉంది. పెళ్లి కాని వాళ్ళు లేచిపోతే తప్పు. నీ భర్తతో నువ్వు వెళ్ళిపోవడం తప్పేవి కాదే. అందరూ ఆలోచించి ఇదా మీరు తీసుకున్న నిర్ణయం? అవును, ఇంతకన్నా వేరే దారి లేదు. అలాగని నాన్నను మోసం చేసి నా దారి నన్ను చూసుకోమంటారా? నువ్వు పిచ్చిదాల్లా మాట్లాడకే. ఇంకా నాన్న గురించి ఆలోచిస్తే నీ జీవితం ఎటూ కాకుండా పోతుంది. ఇప్పటికైనా తెగించి నీ దారి నువ్వు చూసుకోవాల్సిందే. ఎందుకంటే ఇదొక్కటేనే నీకు మిగిలిన దారి. అసలు విషయం తెలిస్తే నాన్న ఎలా తట్టుకోలేడో, ఆయనతో కలిసి నేను వెళ్ళిపోయినా నాన్న తట్టుకోలేడే, తల ఎత్తుకోలేడు. అసలు ఇది చాలా అన్యాయమే. మీ నాన్న తనకు తెలియకుండానే నీకెంత అన్యాయం చేస్తున్నాడో తెలుసు కదా. ఇంకా అమాయకంగా మాట్లాడతావేంటి వరుదిని? వరు, ఇది తప్పో ఒప్పో పక్కన పెట్టు. ఈ పెళ్లి ఆగిపోవాలంటే మాత్రం నువ్వు ఇక్కడ ఉండకూడదు. నువ్విక్కడుంటే నాన్నను గాని ఈ పెళ్లిని గాని ఎవరూ ఆపలేరు. ఆ సిద్ధుగాడు ఇప్పటికే మీ నాన్నకు ఒక గుడి కట్టేశాడు. ఇక్కడే ఉండి మనం ఆ గుడి కూలగొడితే ఆయన అందరం కలిసి మోసం చేశామనుకుంటాడు. నాకేమీ అర్థం కావడం లేదు. ఏమీ చేయలేమని తప్పు చేయమంటున్నారా? వేరే దారేది లేదని నాన్నను మోసం చేయమంటున్నారా? ఏమండి, వీళ్ళేమంటున్నారు విన్నారా? అందులో ఏ తప్పు లేదంటారా? మీ అభిప్రాయం చెప్పండి. చెప్పండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.